ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. నెల్లూరు 26వ డివిజన్ వుడ్ కాంప్లెక్స్ లో 1.5 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ డ్రైన్లను ప్రారంభించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి. ఆటో నగర్ ను ఏ విధంగా అభివృద్ధిలో తీర్చిదిద్దామో అదే తరహాలో వుడ్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తామంటూ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వుడ్ కాంప్లెక్స్ అభివృద్ధికి సహకరించాలని, త్వరలోనే వుడ్ కాంప్లెక్స్ లో రోడ్లను కూడా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సంవత్సర కాలంలో నెల్లూరు రూరల్ అభివృద్ధికి ఎనలేని సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూడిద సుప్రజ, 26వ డివిజన్ అధ్యక్షులు బూడిద పురుషోత్తం యాదవ్, టీడీపీ నాయకులు ఎల్పీ కృష్ణారెడ్డి, శివాచారి, గౌజ్ బాషా, మల్లెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, జహీర్, జావీద్, మాధవి, రఫీ, శంకర్, కాళేషా తదితరులు పాల్గొన్నారు. వెనక్కి రండి, అందరూ వెనక్కి రండి. మీకు సైడ్ రండి అన్న, సైడ్ రా. వేదిక కాదు. మా సంతోషం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వుడ్ కాంప్లెక్స్. ఈ వుడ్ కాంప్లెక్స్లో అనేక రోజులు కాదు సంవత్సరాలుగా అనేక రకాల సమస్యలు. గతంలో ఆటో నగర్ని ఏ విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామో అదేవిధంగా ఆటో నగర్లో కూడా కనీస వస్తువుల కల్పన కోసం ప్రత్యేక దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైన్లు శంకుస్థాపన చేసుకుని పూర్తి చేయటం జరిగింది. ఈరోజు ఆ 1.5 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన డ్రైన్లని ప్రజలకి అంకితం ఇవ్వడం జరిగింది. అంతేకాదు శానిటేషన్ సంబంధించి 8 లక్షల రూపాయలు డబ్బులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క వుడ్ కాంప్లెక్స్లో వీధి దీపాల కోసం 4 లక్షల రూపాయలు, డస్ట్బిన్ల కోసం 2 లక్షల రూపాయలు కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. అయితే వుడ్ కాంప్లెక్స్లో ఈ యొక్క ఏర్పాట్లతో కనీస వసతులు మెరుగయ్యాయి, కానీ ఇంకా రోడ్ల సమస్య ఉంది. వచ్చే గ్రాంట్స్లో వుడ్ కాంప్లెక్స్లో రోడ్లకు కూడా నిధులు కేటాయించి ఏ విధంగా అయితే ఆటో నగర్ని పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా స్థానిక ఎమ్మెల్యేగా అధికారుల సహాయ సహకారాలతో తీర్చిదిద్దాను, అదేవిధంగా వుడ్ కాంప్లెక్స్ను కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని, ఈ 1.5 కోట్ల రూపాయలతో డ్రైన్ నిర్మాణాన్ని చేపట్టినప్పుడు సహకరించినటువంటి వ్యాపారస్తులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సహకరించారు. ఎందుకంటే వుడ్ కాంప్లెక్స్ అభివృద్ధి దశాబ్దాల కళ. ఈ దశాబ్దాల కళ నేడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో నెరవేరబోతుందని అందరూ కూడా సహకరించారు. అందరి సహకారంతో సాధ్యమైంది. ఈ ఏడాది కాలంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ప్రోత్సాహానికి ప్రత్యేకంగా చంద్రబాబు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.